స్వామి ತೊಡಕೂಡದು ಸ್ವಾಮಿ, ಫೀಲಿಂಗ್ಸ್ ಜಾಸ್ತಿ ಆಗೋ. ಜಾಸ್ತಿ ಅನ್ನಲ್ಲದಮ್ಮೆ. ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు. ఎందుకు? ఓయమ్మా చానా అదే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. బట్టల సబ్బుతో స్నానం చేస్తుంది అనుకుంటా, తెల్లగా తలతల ఆడిపోతుంది. అబ్బా సూపర్. సో గైస్ మనోడి దగ్గర అయితే రీల్ తీసుకున్నాం, ఎలా వచ్చిందో మీరే చూడండి. మొదలు పెట్టండి. నాకు ఇప్పటి వరకు ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదు. సామని చెప్పు ప్లీజ్ ప్రేషిక, ఒకే ఒక్కసారి. వరాపా మ్యూజిక్ అప్పుడు లంచా కొడక. రే ఎంతసేపు ఆ కుక్క తాడుకుంటూ వచ్చి చేతులకు అన్నం తిను. ಮುಖಲ್ಲೇ ಒಳಗೆ ಈಟ ಆಗೋದಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದಾಗ ಮಾತಾಡ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కొడక్క ఇప్పుడు రారా రారా. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, రే 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 రే, ఏంట్రా ఇది? సచ్చినోళ్ళరా ఎక్కడ తెచ్చారా? ఏం చెప్పాలంటే నాకు ఏం వస్తానో తెలీదు. నేను ఇలా బుక్ అయిపోతాను కదా. మీ బుర్రే బుర్రన్నా. అరే దేనికైనా ముందు చూపు ఉండాలరా, తెలుసుకో. పాడు జీవితము యౌవనం. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏం సాలి సాబ్, లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. చెత్త కొడకది. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి. మనమే పోట
శానిటైజర్ మర్చిపోయావా? బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నాకు ఒక గన్ ఇస్తారా? హెల్మెట్ తీసుకుని హ్యాండిల్ పెట్టుకుంటున్నారు. అది ఇప్పుడు లేదంటే అది వేరే సంగతి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఉండగా కూడా మీరు శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి రా? ఆఫీస్కి. ఈరోజు గాంధీ జయంతి కదా, హాలిడే. రాంబాబురా, మర్చిపోయాను రా. గాంధీ జయంతి మర్చిపోవడం ఏంట్రా? ఏం చేయమంటావరా? ఒకటి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండాలి. ఆ ఒకటి కోసం 31 వరకు కష్టపడాలి. అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? అంతా డబ్బు మహిమ. నీ దగ్గర ఎంత ఉన్నాయరా? సున్న పొదలా ఉంటా, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. 500 ఉన్నాయరా. ఈ జనరేషన్ లో చాలా మందికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి అసలు ఎవరి వల్ల వచ్చిందో కూడా తెలియదు. అందుకేరా మన జీవితం దేని చుట్టూ అయితే తిరుగుతుందో దాని మీద ఆయన బొమ్మ ఉంటుంది. మధు, హ్యాట్స్ ఆఫ్ మధు, నా కళ్ళు తెరిపించావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.